పరిశుద్ధ మరణాత అనుదినమన్నా అను ఆధ్యాత్మిక క్రైస్తవ ప్రతిదిన వర్తమానాల శీర్షికను వేకుజాముని మీకు అందించుటకు నా ప్రభు నాకు ఎంతో కృప చూపిస్తున్నాడు. 2 దినవృత్తాంతముల గ్రంథం 36 అధ్యాయము 15-16 వచనాలు చెప్పబడుతున్నట్లు, తన ప్రజలకు దేవుడు పెందలకాడనే తన వాక్యాన్ని పంపిస్తూ ఉంటే కొంతమంది ఆ వాక్యాలను వినక పరిహాసమాడుతూ గేలి చేస్తూ దేవుని కోపాన్ని తెప్పిస్తున్నారు. మీరెవ్వరూ కూడా దేవుని కోపానికి పాత్రులు కాకూడదనే ఉద్దేశంతోనే ఈ అనుదిన మన్నాను దేవుని మనసెరిగి మీకు చెప్పడానికి ప్రభు నాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ఆ దేవునికి నేను కృతజ్ఞత చెప్తున్నాను. శ్రోతలైన మీరు కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ మన ఛానల్కి మీ ఇస్తున్న సహకారాన్ని బట్టి మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. రండి, దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల ఎదుట మనం ధ్యానం చేద్దాం. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయము 16వ వచనం. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయము 16వ వచనం. యాషియా అటు తిరిగి అచట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి జనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠం మీద కాల్చి దాన్ని అపవిత్రపరచెను. చదవబడిన వాక్యాన్ని మనం చూసిన వారమైతే ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్న యాషియా అనే రాజు మనం చూస్తున్నాం. ఇతడు యోధా అనే ఒక జాతి వారిని ఏలుబడి చేస్తున్న రాజు. ఈ యోధా రాజైన యాషియా అనే రాజు ఒక పర్యాయం అంట సమాధులను చూచి ఆ సమాధుల్లో ఉన్న శల్యములు అనగా ఎముకలను పట్టుకురమని చెప్పి దైవజనుడు తనకి చెప్పినట్లుగానే ఆ ఎముకలన్నీ బలిపీఠం మీద పెట్టి కాల్చి ఆ ఎముకలను, ఆ ఎముకల యొక్క అనుభవాన్ని అపవిత్రం పరిచాడు. ఏంటండి ఈ మాట మాకు కొంచెం అర్థం కావట్లేదు అని మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే, మనము చరిత్ర చదవాలి అనుకుంటే 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయానికి వెళ్తే అక్కడ ఒక సంఘటన జరిగింది. యెరోబాము అనే రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ యూదా దేశము. ఈ యెరోబాము దేవునికి విరుద్ధంగా బలిపీఠం మీద ధూపం వేస్తున్నాడు. ధూపం చేసే పని యాజకులది, కానీ దేవుణ్ణి లెక్క చేయకుండా దేవుడు నన్ను అడగడలే, దేవుడు నన్ను ఏం చేయడలే అని కొంత గర్వంతో ఈ యెరోబాము తన జీవనాన్ని కొనసాగిస్తుండగా పేరు చెప్పని ఒక దైవజనుడు దేవుడు పిలిచి, నువ్వు ఈ యొక్క బెత్లెహేము లేదా బేతేలుకు వెళ్ళమని గుర్తుపెట్టుకో, వెళ్ళేటప్పుడు ఏ దిక్కు నుండి వెళ్ళావో వచ్చేటప్పుడు ఆ దిక్కును రామాక. రెండవది, ఆ ప్రాంతములో ఆ ఊరిలో ఎక్కడా ఆగవద్దు, నీళ్లు తాగవద్దు, ఆహారం పుచ్చుకొనవద్దు. దేవుడి చేత సెలవు పొంది 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయములో 2వ వచనం లేదా 1వ వచనం కానీ చదువుతున్నాను. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపం వేయుటకు యెరోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చిన దేవనగా దావీదు సంతానములో, వినండి, దావీదు సంతానములో యాషియా అనే ఒక శిశువు పుట్టెను. నీ మీద ధూపం వేసి
ఉన్నత స్థలము యొక్క యాజకులను అతని మీద అర్పించును. అతడు మనిషి మల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద బుగ్గి ఒలికిపోవుట యెహోవా ఇచ్చే సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము వినండి ప్రియులారా, యెరోబాముకు వర్తమానం అందించాలని పేరు తెలియని చెప్పని దైవజనుడిని యూదా నుంచి దేవుడు పంపిస్తాడు. అతడు బేతేలుకు వచ్చి తను చెప్పాల్సిన మాట చెప్పాడు. ఏమని? యెరోబామా, ఇదే ప్రాంతములో యాషియా అనే ఒక శిశువు పుడతాడు. అది దేవుడు పంపించిన శిశువు. ఆ శిశువు వచ్చి బలిపీఠం మీద మహత్కార్యాలు చేస్తాడు. ఈ బలిపీఠ యొక్క ఔన్నత్యాన్ని చాటిస్తాడు. దేవుడి యొక్క మనసును ఎరుగుతాడు అని యాషియా గురించి ప్రవచించాల్సిన ప్రవచనాన్ని ప్రవచించేసి ఈ దైవజనుడు వెళ్ళిపోయాడు. తర్వాత యెరోబాము అతను పట్టుకోవాలని చూశాడు. అతని చెయ్యి ఎండిపోయింది. ఇవన్నీ వేరే విషయాలు. అయితే దేవుడు చెప్పినట్లుగా వచ్చిన ప్రాంతం కాకుండా వేరొక ప్రాంతాన్ని వెళ్ళి ఊరు దాటిన తర్వాత ఎండవేళ విశ్రమించాడు చెట్టు కింద. ఈ యెరోబాము దగ్గరికి వచ్చాడు, ఒక దైవజనుడు ప్రకటించాడు అని తెలుసుకున్న ఆ బేతేలులో ఉన్న ఒక్క ముసలి ప్రవక్త, ఆ ముసలి ప్రవక్త దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని అబద్ధమును గ్రహించి ఒక అబద్ధ సాక్ష్యాన్ని త్వరగా గాడిదకు గంతలు కట్టించి ఆ వెళ్ళిపోయిన దైవజనుడు ఎక్కడున్నాడా అని పట్టుకొని ఆ దైవజనుడితో, నేను కూడా ఒక దైవజనుడినే, దేవుడు నాతో మాట్లాడాడు, నేను తీసుకెళ్ళి భోజనం పెట్టమన్నాడు అంటే, ఈ పేరు లేని పాస్టర్ గారు అది నిజమేమో అని దేవుడిని అడగకుండా వెళ్తాడు, భోంచేస్తాడు, విశ్రమిస్తాడు. తిరిగి వచ్చేస్తూ ఉండగా ఒక సింహం అతనికి ఎదురు పడడం, అతన్ని చంపడం, గాడిదను బట్టికి ఏమీ చేయకుండా సింహం కూడా అక్కడే ఉండడం మనం చూస్తాం. ఆ 13వ అధ్యాయంలో ప్రియులారా, ఆ ముసలి వ్యక్తి అంటే ముసలి దైవజనుడు ఈ మాట విని 26వ వచనంలో ఈ పేరు లేని పాస్టర్ గారికి ఒక భయంకరమైన పేరు పెట్టాడండి. యెహోవా మాట ఆలకింపక తిరగబడిన దైవజనుడు అని. నా మాట ఎందుకు నమ్మాలి? దేవుడి మాటే కదా నమ్మాలని తన మాయ మాటలకు బలైపోయిన దైవజనుడి మీద దేవుని మాట వినని దైవజనుడు అని చెప్పి ఏం చేశాడంటే 28వ వచనంలో, అతడు పోయి అతని శవము మార్గమందు పడి ఉండుటయు, గాడిద సింహం శవం నిలిచి ఉండుటయు, సింహం గాడిదను చీల్చివేయక శవమును తినక ఉండినట్లు చూచి దైవజనుని శవం ఎత్తి గాడిద మీద వేసుకొని తిరిగి వచ్చెను. ఆ ప్రకారం ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధి శవమును పాతిపెట్టుటకును పట్టణమునకు వచ్చెను. అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులు కటకటా నా సహోదరుడా అని ఏడ్చిరి. మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టి నేను మరణమైనప్పుడు, ఇక మిగతా చరిత్రను చదువుకోవచ్చు. కొంతకాలం తర్వాత యాషియా అనే శిశువు పుడతాడు, యోధా ప్రాంతానికి రాజు అవుతాడు. ఈ దైవజనుడు ఈ యొక్క రాజు ఎప్పుడైతే పెరిగి పెద్దయ్యాడో తన జీవితంలో ఒక రోజు వచ్చింది. ఏంటి ఆ రోజు అంటే, ఒక దైవజనుడి చేత ఈ విషయాన్ని తెలుసుకొని యెహోవా మాట వినని దైవజనుడు సమాధి ఇక్కడే ఉంది అని చెప్పి తెలుసుకొని ఆ వ్యక్తి యొక్క శవములను అపవిత్రత చేయాలి అని చెప్పి అతని సమాధి ఎక్కడుందో తవ్వించి అతని ఎముకలను తీసుకొని వచ్చి బలిపీఠం మీద కాల్చి ఆ శవము యొక్క ఎముకలను అపవిత్రపరిచెను అని రాయబడింది. మీరు ఆ మాట ఇదే 2 రాజుల గ్రంథం 23వ అధ్యాయంలో ఆ ఎముకలు ఎవరి ఎముకలు అని ఒకవేళ మీకు డౌట్ వచ్చినా 17వ వచనంలో, అంతటా అతడు నాకు కనబడుచున్న ఆ సమాధి ఎవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు అది యోధా దేశము నుండి వచ్చి నీవు బేతేలులో బలిపీఠము చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పిరి. అందుకు అతడు దాన్ని తెప్పించుడి, ఎవడునో అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యముల షోమ్రోను పట్టణము నుండి వచ్చిన ప్రవక్త శల్యమును తెప్పించిరి. మరియు ఇశ్రాయేలు రాజులు చాలండి అంటే ఆ దైవజనుడి యొక్క ఎముకలను తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి దాన్ని కాల్చి అపవిత్రపరిచారు. ఎందుకని ఈరోజు మనం ఈ పాఠంలో ఏమి నేర్చుకోబోతున్నాం, అక్కడ జరిగిన సంఘటన ఏంటి అని మనం అడిగితే, ఇందాకడే మీకు మాట చూపించాను. ఆ ముసలి ప్రవక్త ఒక పేరు పెట్టాడు, యెహోవా మాట వినని వ్యక్తి.
ఈరోజు దేవుని కోపం ఎవరి మీదకి వస్తుంది? ఎవరి మీద దేవుడు కళ్యాణ చేస్తున్నాడు? ఎవరి యొక్క చావును కోరుకుంటున్నాడు? ఎవరి మీద దేవుడు కోపిష్ఠుడయ్యాడు అంటే ఆయన మాట వినని వ్యక్తుల మీద. అది దైవజనుడే కావచ్చు, విశ్వాసే కావచ్చు, ప్రవక్తే కావచ్చు, హూ ఎవర్ ఇట్ మే బి. అతడు ఎంత గొప్పటి వాడైనప్పటికీ కూడా దేవుడు ఊరుకోడు. తప్పు చేసిన వ్యక్తిని దేవుడు ఊరుకోడు. దేవుని మీద తిరుగుబాటు, దేవుడు చెప్పినది చేయకుండా చెప్పనిది చేసిన వ్యక్తులను దేవుడు ఊరుకోడు. మరేం చేశాడు? అతన్ని అపవిత్రపరిచాడు. ఎముకలు తీసుకొచ్చి కాల్చడం అపవిత్రమేతండి. క్రైస్తవ జీవితంలో మనది సమాధే కానీ దహనం కాదు. క్రైస్తవులను సమాధి చేయాలి అంటే భూమిలో పాతి పెట్టాలి తప్ప కాల్చకూడదు. కాలవడం అపవిత్రత, కాల్చడం అది అపవిత్రత. అంతెందుకు 430 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజం కూడా యేసేపును గుర్తు చేసుకొని ఈ ప్రాంతంలో నా ఎముకలు ఉండడం కరెక్ట్ కాదని తిరిగి దేవుడు చూపించు పాలు తీరు ప్రవహించే దేశమైన కానానుకు తీసుకుని వెళ్ళిన తరువాత నా ఎముకలను పాతి పెట్టండి అన్నాడు. ఈ ఎముకలను పాతి పెట్టమన్నాడు కానీ నన్ను బూడిద చేసేసిన తరువాత దాన్ని పాతి పెట్టమని దేవుడు చెప్పలా. ఒక్క మాట చెప్తున్నాను క్రైస్తవ సర్వ సమాజమా, ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, 100 మంది పిల్లలు ఉన్నారంట కానీ తండ్రి సమాధిని సరిగ్గా చేయలేదంట. ఒక కుమారుడు ఉన్నాడంట, ఆ సమాధిని కరెక్ట్గా చేసాడంట. దాని గురించి ఒక మాట చెప్పాడు. ఆ మాట చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలు కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలం జీవించుచు అతని సౌఖ్య భవనం నెరగకయు తగిన రీతిగా సమాధి చేయబడకు నుండి ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకుంటున్నాను అంటున్నాడు. ఈ పాఠ్యం నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే సరి అయిన రీతిన సమాధి చేయబడడం గొప్ప విశేషం. మన సమాధి కూడా ఎలా చేయబడుతుంది? మీరు అనుకోవచ్చు చాలామంది, కొంతమంది రక్షించబడి కూడా సరి అయిన రీతిలో సమాధి అవ్వదు అంటే క్రైస్తవులు పెట్టెలో పెట్టి సమాధి చేస్తారు. కానీ హైందువులు పేటికలో పెట్టకుండా పొలాల మీద పెట్టి దహనం చేస్తారు. క్రైస్తవుడు దహించబడడం అపవిత్రత. అతడు సమాధి చేయబడాలి. ఎందుకంటే 1 తెస్సలోనికీయుల పత్రిక 4వ అధ్యాయంలో రాయబడుతుంది, 13వ వచనం కానీ చదువుకుంటే, యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడలో వచ్చినప్పుడు నిద్రించిన వారు తిరిగి లేగుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ క్రైస్తవుడై ఉండి బస్సులో కాలిపోతే బైబిల్ చెప్తుంది, ప్రకటన 20వ అధ్యాయంలో 13వ వచనం కానీ చదువుకుంటే, అగ్నిలో ఉన్న వారిని అగ్ని తన శవాలు అప్పగిస్తుంది, సముద్రంలో పడిపోయిన వారిని దాని శవాలు, భూమిలో పడిపోయిన వారి శవాలు అప్పగిస్తుంది. కానీ సమాధి కార్యక్రమం చేయవలసిన రీతిలో సమాధి కార్యక్రమం కనుక చెయ్యబడకపోతే అది అపవిత్రమని, కోరుండి దేవునికి దూరమైపోవడం అని గ్రహిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు గొప్ప సన్మార్గాన్ని, నేను అంటాను, దేవుని మాట వినని వ్యక్తిగా మనం ఎందుకు ఉండాలి? ఎందుకు మనం అపవిత్రముగా మన శల్యములు కాల్చబడాలి? ఎందుకు దేవునికి విరుద్ధంగా మారాలి? ఎందుకు జరగాలి ఇవన్నీ? దేవునికి విరుద్ధంగా మారడానికి కలిగిన ఆ అనుభవాలు ఎందుకు రావాలి? ఇప్పుడే నీకు అవకాశం అంటే ప్రభు దగ్గర పశ్చాత్తాపడు. ఈ అనుదిన మన్నా ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని తెలుసుకుంటే, ప్రభువా నాకు కృప చూపించమని ఆయన అర్థిద్దాం, ప్రార్థిద్దాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడానికి వందనాలు. మేము ఇలాంటి స్థితిలోనికి రాకుండా ఉండులాగున కృప చూపించండి. యేసుక్రీస్తు అధికార నామమున ఈ మనవులు అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరలా